నాకు భయమేస్తుంది. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? స్వప్న, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు నా బాడీలో హార్ట్లో బీట్వి. ఎక్కడైనా గుండె కొట్టుకోకుండా ఉంటుందా? ఆహా, ఉండదు. కాదు, ఉంటుంది. నువ్వు నా జీవితంలో లేకపోతే నా గుండె కొట్టుకోవటం ఆగిపోతుంది. అవునా? అంత ప్రేమ ఉందా? అయితే మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? నెక్స్ట్ మంత్ మన సినిమా రిలీజ్ ఉంది. అది హిట్ కాగానే పెళ్లి చేసుకుందాం. మరి పట్టయితే రేయ్, వెళ్ళి బర్గర్ తయారా. ఏంటి శంకర్, నువ్వు నన్ను అంతగా ప్రేమిస్తున్నావా? చూడమ్మా గులాబీ. స్వప్న, అర్జెంట్ కాల్ వచ్చింది, వెళ్ళి మాట్లాడొస్తాను. ఎవరు కాల్ చేశారు? హీరోయిన్. ఆ అమ్మాయిని హీరోయిన్గా పెట్టుకోమని. ఒకటే నస్సా. ఇందాక గులాబీ అన్నావు, గులాబీ ఏంటి? గులాబీ అందరికీ ముద్దు వచ్చినప్పుడల్లా బంగారం, బుజ్జి, లడ్డు ఇలా అంటుంటారు. కానీ ఈ బంగారం కంటే గులాబీ చాలా సున్నితమైంది, అందమైంది. ఇంత అందాన్ని ముందు పెట్టుకొని అందరూ అమ్మాయిల్ని బోడి మెడల్స్తో పోలుస్తారేంటో. అమ్మో, బంగారం వెనుక ఇంత ఉందా? అందరూ బంగారం బంగారం అని ఎందుకంటారంటే గులాబీ అందరికీ దొరుకుతుంది, బంగారం ఎవరికీ దొరకదు. మన వాళ్ళు దొరికిన దానికంటే దొరకని దాని గురించి ఎక్కువ ఆశపడుతుంటారు. అయితే ఇప్పుడు నేను నీకు దొరికాను కదా? అవును, వజ్రం దొరికిన వెంటనే లాకెట్ చేయించుకొని మెడలో వేసుకోవాలి. లేకపోతే వజ్రం కదా మ్యూజియంలో పెట్టేస్తారు. చాలు బాబు, ఇంకా నీ పొగడతలు. అయ్యో డార్లింగ్, ఈ పొగడ్తలు కాదు, నీ అందాన్ని చూసి నా నోట్లో పూచిన పూలు. ఓకే చాలు, ఇక నేను వెళ్తున్నా. ఓ, ప్రొడ్యూసర్ వెయిటింగ్ అక్కడ, నేను కూడా వెళ్ళాలి. స్వప్న, లవ్లీ డైరెక్టర్. ఏం చేద్దాం మరి? ఎక్స్క్యూజ్ మీ భయ్యా, అగిపెట్టిందా? 30 years తర్వాత అడిగినా కూడా నా దగ్గర ఉండదు. అబ్బో, అరే బావా, 2 రోజుల ముందే కదా రచ్చి అంది. కాదు బావా, చిచ్చి అంది. అప్పుడే ఎంత మార్పురా? సార్, లెటర్ వచ్చింది సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఏంటి సార్? శంకర్, మీ అమ్మకి ఆరోగ్యం బాగాలని చెప్పేసి ఈ నెల శాలరీ ముందే తీసేసుకున్నావు. తీసుకున్నప్పటి నుంచి ఆఫీస్కి రావడం మానేసావు. ఇక నీ అవసరం మాకు లేదు, వెళ్ళిపోవచ్చు. సార్, మీకు లెటర్ వచ్చింది.
బాబు, పోయిన నెల డబ్బులు పంపించావు, మందులు తీసుకున్నా, అవే ఈ నెల కూడా సరిపెట్టుకుంటా. కానీ ఆపరేషన్ చేయకపోతే ఎక్కువ రోజులు బతకనని చెప్పారు డాక్టర్లు. నా గురించి బెంగ పెట్టుకోకు నాయన. నేను వెళ్ళిపోయినా నా గుండె నీ దగ్గరే ఉంది. అది బాగుంటే నేను నీతో ఉన్నట్లే. నేను పోయినాకైనా నన్ను కడసారి చూపైనా చూసి వెళ్ళు. ఇట్లు ప్రేమతో మీ అమ్మ. అమ్మా, ఎందుకమ్మా నన్ను కన్నావు? నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నాకు జన్మనిచ్చావు. ఇప్పుడు అది చాలక నీ గుండెని నాకు దానం చేసి నువ్వు దేవతవయ్యావమ్మా. నువ్వు ఇచ్చిన ప్రాణాన్ని నిలబెట్టుకోలేక నేను చచ్చిపోతున్నానమ్మా. అమ్మా అమ్మా, మళ్ళీ జన్మంటూ ఉంటే నీ గుండెగా పుట్టి నా రుణాన్ని తీర్చుకుంటానమ్మా. పోస్ట్ 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 పోస్ట్.
స్నేహం చెయ్యి, కానీ నీకంటే మంచివారితో. అవన్నీ చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించు. మన జీవితంలో ఎన్నో మంచి సంఘటనలు ఉన్నా కూడా ఒక్క క్షణం ఒక చెడు సంఘటన ఎదురైతే ఆ చెడు సంఘటనే మన మనసులో పెట్టుకొని ఆ చెడు సంఘటన గురించి ఆలోచిస్తూ మన జీవితాన్నే కోల్పోతున్నాం. ఇలాంటి ఎన్నో చెడు సంఘటనలు మన జీవితంలో జరుగుతాయి. ఆ చెడు సంఘటన జరిగినప్పుడు మనం ఆ చెడు సంఘటనని మర్చిపోయి మనకు జరిగిన మంచి సంఘటన గుర్తెచ్చుకొని మనం మన జీవితాన్ని ముందుకు సాగదీయాలి. లేదా ఆ చెడు సంఘటన ఆలోచిస్తూ మన జీవితాన్ని మధ్యలోనే తుంచేయకూడదు. ఇదే ఈనాటి అమ్మ కోసం ఒక క్షణం.